ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ధారావి. ముంబైలో ఉన్నటువంటి ఈ ధారావిని చూడడానికి అనేక వందల మంది వస్తారు, దేశం నలుమూలల నుంచి కూడా. అలాగే విదేశాల నుంచి కూడా చాలామంది వస్తారంట. ఇప్పుడు ఇదే వాళ్ళకి కుటీర పరిశ్రమ అయింది. ఇక్కడ ఇంతకుముందు గైడ్లు ఉండేవాళ్ళు. ఆ గైడ్లు ఎంత చెబితే అంత విదేశీయులు అలాగే ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి పర్యాటకులు ఇచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఆ ధారావిలో ఉన్నటువంటి పేదవారే ఇంగ్లీష్ నేర్చుకుని మరి వాళ్ళే గైడ్లుగా మారి ఒక్కొక్క విదేశీయుడి దగ్గర 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఓంకార్ ధమాలే అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడంటే, మేము రోజుకి ఒక్క 5గురికి విదేశీయులకి గనక గైడ్లుగా మారితే 75,000 సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మన దేశంలో వివిధ రాష్ట్రాల నుండి వచ్చినటువంటి వారి దగ్గర 1,500 రూపాయలు వసూలు చేస్తాం. అలా 10 మందికి చెప్పిన 15,000 రూపాయలు మా దగ్గర ఉంటాయి రోజుకి అన్న విధంగా మాట్లాడుతున్నాడు. అయితే ధారావులు అందరూ కాదు, ఇలా కొంతమంది ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, మిగతా భాషలు వచ్చినటువంటి వారు మాత్రమే ఈ సంపాదన చేయగలుగుతున్నారు. ఒకప్పుడు ధారావిని చూడడానికి చాలామందికి అసహ్యం వేసేది, కానీ ఈరోజు ఈ పేదరిక మురికివాడను చూడాలని విదేశాల నుంచి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ఇది. దీన్ని ఎవరు కూడా మార్చలేకపోతున్నారు. దీన్ని స్వరూపం మార్చేస్తే చాలా వరకు ఆ మురికివాడ పోద్ది. కానీ ఇది మారడానికి అనేక సమస్యలు ఉన్నాయి. కేవలం డబ్బు మాత్రమే కాదు, దీని వెనక చాలా పెద్ద రాజకీయం ఉంది. తర్వాత దీని గురించి నేను మాట్లాడతాను.